అండి. చాలా రోజులైంది కదా మనం వీడియో చేసుకొని. ఈరోజైతే మరొక వీడియోతో వస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఆనంది అయితే అలెక్కి అని ఆదిత్య అని ఒక రూమ్లో చూసి షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో తెలియక ఆదిత్య గారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆదిత్య ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి పక్కన అలెక్కిని చూసి షాక్ అవుతాడు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఫుల్గా వీడియో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీకు ఈ గుడ్ న్యూస్ తెలుసా? బంగారం రేట్ అయితే తగ్గిందో 11,000 అయితే తగ్గిందో. రేపు ఎంత తగ్గుతుందో చూద్దాం. తగ్గుతుందో పెరుగుతుందో తెలీదు. తగ్గుట విరుగుట కొరకే, విరుగుట కొరకే అన్నారు కదా. ఆ సామెత ఊరికే పోలేదు. ఎంత ఎత్తు ఎదిగినా కిందకి డామని పడాల్సిందే. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆనంది ఆదిత్య ఇంకా ఇద్దరైతే ఒకరికొకరు పరస్పరం రోజు రోజుకి దూరం పెరుగుతూ ఉంటుంది. ఈ దూరాన్ని క్యాచ్ చేసుకొని అలెక్కి ఎలాగైనా ఆదిత్యకి దగ్గర అవ్వాలని ప్లాన్ చేస్తుంది. ఆదిత్యకి దగ్గర అవ్వాలన్న ప్లాన్కి జీవన అయితే అలెక్యకి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. చూడు అలెక్య, ఇదే రైట్ టైము. బావగారు ఇంకా కొద్దిగా ఆనందిని మర్చిపోతున్నాడు. ఈ టయాన నువ్వు ఖచ్చితంగా బావగారికి దగ్గర అయితే ఇంకా బావగారు నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. నువ్వు ఈ పని చేయాలి అని చెప్పేసి జీవన అయితే ఒక ఐడియా ఇస్తుంది అలెక్యకి. చెప్పు జీవన, నువ్వేం చెప్పినా చేస్తాను, కానీ నా ఆదిత్య నాకు కావాలి అని అంటూ ఉంటుంది జీవనతో. అందుకే కదా ఈ ప్లాన్ నేను నీకు ఇస్తుంది, నేను చెప్పినట్టు చేయని చెప్పేసి ఇంకా జీవన అయితే ఈ ప్లాన్ ఇస్తూ ఉంటుంది. ఇంతలోకి అయితే అక్కడికి జీవన వాళ్ళ నాయనమ్మ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారే మీరు అని చెప్పి నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. చాలా రోజులైంది కదా వీడియోలు వేసి, అందుకే నిద్ర వస్తుంది. ఏం మాట్లాడుకుంటున్నారే అని ఇందుమతి అయితే వస్తుంది. నీకోసమే గ్రానీరా, నేను ఒక ప్లాన్ వేసి ఎలా ఉంది అని చెప్పేసి ఇంకా జీవన ప్లాన్ అంతా చెప్తూ ఉంటుంది. నీ మొహంలా ఉంది. మీ అత్తయ్యకి గనక ఈ విషయం తెలిసిందనుకో నీ చెంప అటు ఇటు వాయిస్తుంది అని చెప్పి ఇందుమతి అంటుంటే, మరి ఏం చేయమంటావు గ్రాని, నువ్వే చెప్పు గ్రాని అంటే, నేను చెప్పినట్టు చేయని చెప్పేసి ఇంకా ఆలేఖ్యాకైతే ఇంకా చక్కగా రెడీ అయ్యి రాపో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక ఇదిగో ఇదే రైట్ టైము, నేను చెప్పినట్టు చేయని చెప్పేసి ఆదిత్యతో చనువుగా ఉన్నట్టు ఉండు, కానీ ఆదిత్యకైతే దగ్గర అవ్వద్దు అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుంది. అదేంటి ఆదిత్యకి చనువుగా ఉండమంటారు, ఆదిత్యకి దగ్గరగా ఇవ్వమంటారు, అసలు మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉండగా, నేను చెప్పేది ఇప్పుడు నీకు కంప్లీట్గా అర్థమవుతుంది విను అని చెప్పేసి, నువ్వు ఆదిత్య దగ్గరికి ఏదో ఆఫీస్ వర్క్ మీద పని ఉంది అన్నట్టుగా వెళ్ళి ఫైల్ చూపిస్తూ ఉండు ఆదిత్యకి నెమ్మదిగా. ఇదిగో ఆదిత్య, నీకు నైట్ పాలు తాగే అలవాటు ఉందిగా, ఈ పాలు తాగే ఆదిత్య అని ఆదిత్యకి పాలు ఆదిత్య పాలు గ్లాస్ తీసుకొని ఖచ్చితంగా తాగుతాడు. అవును గ్రాని, మా బావగారికి పాలు తాగే అలవాటు ఉంది అని చెప్పేసి జీవన అంటూ ఉంటే, తింగరపుచ్చి నువ్వు కాసేపు గమ్ముగా ఉండు, నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా జీవనానికి చెప్తూ ఉంటుంది. జీవన అయితే అలాగే నేను మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ ఆదిత్య నాకు దగ్గర అవుతానంటే ఖచ్చితంగా అవుతాడు అని చెప్పేసి ఇంకా అలెక్కి అయితే ఆ ప్లాన్ ఇచ్చైతే పంపిస్తుంది. అలెక్కి ఇంకా జీవన ఇందుమతి చెప్పినట్టే ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. ఆదిత్య అని చెప్పి అనగానే ఆదిత్య అయితే ఇంకా అలెక్కిని చూసి షాక్ అయిపోతాడు. అలెక్కి, నువ్వు ఈ టైంలో ఏంటి ఇక్కడ అంటే, నువ్వు చెప్పిన వర్క్ కొంచెం ఫినిష్ చేశాను ఆదిత్య, చూడు రేపు ఉదయానికి ఈ వర్క్ ఫినిష్ అవ్వాలన్నావు కదా, మరి ఏ వర్క్ ఫినిష్ అయిందో లేదో చూడు అని చెప్పి ఫైల్ చూపిస్తూ ఉంటుంది. అదేంటి ఆదిత్య, ఈ పాలు తాగలేదా అని చెప్పేసి ఆదిత్యకి పక్కనే ఉన్న పాల గ్లాస్ అయితే ఇస్తుంది. తాగుదాన్ని అలెక్కి మర్చిపోయానని చెప్పి ఆదిత్య అయితే పాలు తాగిస్తాడు. ఇంకా ఆదిత్య పాలు తాగేయటంతో ఇంకా ఆదిత్య ఫైల్ తీసుకొని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండి, సరే రేపు ఉదయం మాట్లాడుకుందాము అలెక్య, ఈ ఫైల్లో అంతా నేను చెక్ చేసి రేపు ఆఫీస్కి తీసుకొస్తాను వెళ్ళు అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటే, ఆదిత్య అయితే ఇంకా ఆదిత్య గారు ఏం చెప్పాలి అర్థం కాక ఇందుమతి చెప్పిన ఐడియా అయితే వర్కౌట్ అవుతుందని ఇంకా అలెక్య వెళ్ళబోతూ కాల్ అయితే ఒకసారిగా వెలుగుపడింది అన్నట్టు అమ్మ అయ్యా అబ్బా అంటూ ఉంటుంది. ఏమైంది అలెక్య, ఏమైందంటే, ఆదిత్య నా కాల్ని అడగనీయట్లేదు ఆదిత్య, నాకు కాల్ అసలు నొప్పి వస్తుంది ఆదిత్య అని చెప్పి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆదిత్య అయితే ఒక్కసారిగా కంగారు పడి అలెక్యనైతే అలెక్య కూర్చో, ఈ మంచం మీద కూర్చొని అలెక్యనైతే కొంచెం రిలాక్స్ అవ్వమంటాడు. రిలాక్స్ అవ్వ అలెక్య అని చెప్పి అంటూ ఉండగా ఇంకా ఆదిత్య అయితే ఇంకా అలెక్య ఇచ్చిన పాలు తాగేసి మత్తుగా అయితే నిద్రపోవటానికి ఇంకా మత్తులు అయితే ఇంకా తూలుతూ ఉంటాడు. ఆదిత్య అని చెప్పేసి ఇంకా
అలెక్కి ఎంత పిలిచినా కానీ ఆదిత్య మత్తులో నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతున్న ఆదిత్య అయితే ఎస్, ఇందుమతి గారు చెప్పిన ఐడియా వర్కౌట్ అయింది. ఇప్పుడు కనుక ఆదిత్య నేను ఒక్కటైపోతే కనుక ఆనందికి ఇంకా నాకు ఎటువంటి సమస్య ఉండదు. నాకు ఆదిత్యకి మధ్య ఆనంది లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ నో నో యూజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ మాట అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలోకి అయితే ఇందుమతి అయితే ఆనందికి ఫోన్ చేసి ఆనందిని అయితే ఒకసారి ఇంటికి రమ్మంటూ ఉంటుంది. ఇంటికి రమ్మంటున్న ఆనంది అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి రావడంతో చూడు ఏం జరుగుతుందో చూడు అని చెప్పేసి ఇంకా అలెక్కి ఆదిత్య ఇద్దరు ఉన్న ఇంకా వీడియో అయితే చూపిస్తూ ఉంటుంది. ఇందుమతి గారు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అంటే నేనేం చేశానే, నేను చేసిందంతా రైటే కదా చూడు, నేను నీ జీవితాన్ని కాపాడదామని నీకు ఈ విషయం చెప్తుంటే నువ్వేంటి నన్ను అర్థం చేసుకుంటావు? అవునులే, ఎప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు కనుక అనగానే ఇంకా ఆ మాట వినగానే ఆ వ్యక్తి దగ్గరికి అయితే ఆవేశంగా అయితే ఇంకా ఆనంది వెళ్తుంది. ఆనంది ఆవేశంకి వెళ్ళి డోర్ ఒక్కసారిగా దమాన ఆదిత్య బెడ్రూమ్ డోర్ అయితే తీయడంతో ఆదిత్యకి మేరకు వచ్చి పైకి లేచి చూస్తాడు. పక్కనే అలెక్కి చూసి షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని చెప్పాను. కానీ అదేంటి ఆదిత్య, నువ్వే కదా నైట్ నన్ను ఇక్కడే ఉండమన్నావు అంటే అలెక్య నిజం చెప్పు, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అలెక్యనైతే ఇంకా ఆదిత్య గట్టిగా అడుగుతూ ఉంటాడు. చాలు ఆదిత్య గారు చాలు, మీరు ఇన్నాళ్ళు నా మీద కోపం ఉందనుకున్నాను కానీ మీరు ఇలా చేస్తారనుకోలేదు ఆదిత్య గారు. మీరు నా జీవితంలో ఎప్పటికైనా నేను మీ జీవితంలో నేనే అనుకున్నాను, కానీ మీ జీవితంలో ఒక మరో ఆడదాన్ని తీసుకొస్తారని నేను అనుకోలేదు ఆదిత్య గారు. సరే ఆదిత్య గారు, మీకు నచ్చినట్లున్నప్పుడు నేను మీ జీవితంలో గొడవ రాకపోవటమే మంచిది కదా. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి ఆదిత్య గారు. ఇంతకు మించి నేనైతే ఏం చెప్పలేనని ఆనంది బాధపడుతూ ఏడుస్తూ అయితే వెళ్ళిపోతుంది. ఆనంది బాధపడుతూ వెళ్తూ ఉండగా ఆదిత్య అయితే ఆనంది ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే ఆనంది వెంట పడుతూ ఉంటాడు. ఇంకా ఆనంది వెళ్ళిపోతూ ఉంటుంది. చూద్దాం మరి ఇదంతా అయితే జీవన అలాగే ఇద్దరు కలిసి అయితే ప్లాన్ చేయబోతూ ఉంటారు. ఇది ఇలా జరిగితే బాగుండు అని చెప్పేసి ఇద్దరైతే ఒకళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. చాలు ఇంకా మీ నవ్వులు, ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే ముందు ఈ ప్లాన్ని మీరు సక్సెస్ చేయాలి కదా అని చెప్పి ఇందుమతి అంటూ ఉంటుంది. మరి చూద్దాం మరి ఇదంతా కళ నిజమా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.